హాయ్ హలో నమస్తే. సో మనం ఎప్పుడు వైబ్రెంట్గా ఉండాలనుకుంటే, మనం ఎప్పుడు కూడా శక్తివంతంగా ఉండాలనుకుంటే మనం ఏం చేయాలో టిప్స్ చెప్తాను ఈ వీడియోలో. ఎందుకంటే మనము యాక్చువల్గా మన యొక్క స్వభావం, మన యొక్క నిజ స్వభావం ఏంటంటే మనము నిజంగా కూడా చాలా ఎనర్జెటిక్గా, శక్తివంతంగా, వైబ్రెంట్గా మనం అలా ఉండాలన్నమాట యాక్చువల్గా. సో మరి అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? సో ఫ్రెండ్స్, మనము మన యొక్క ఆలోచనల అనుగుణంగానే మన యొక్క శక్తి అనేది ఆధారపడి ఉంటుంది. యాక్చువల్గా ఎక్కడి నుంచి చదువుతుందంటే మీ వైబ్రేషన్, మీరు శక్తివంతంగా ఉన్నారని ఎలా తెలుసుకోవచ్చు అంటే, మీరు ఎప్పుడైతే భగవంతుడు, మీరే భగవంతుడు అని మీరు భావంతో ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో, నేనే భగవంతుడిని అని చెప్పేసి భగవద్ ధ్యానం ఎప్పుడైతే చేస్తారో మీకు అప్పుడు మీలో వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే నువ్వు గాడ్ అని అనుకోకుండా నువ్వే శివుని ఆ భావన నీలో లేకుంటే నువ్వు శక్తివంతంగా, వైబ్రెంట్గా కనిపించలేదు. ఎప్పుడైతే చాలామంది సాధన చేస్తూ ఉంటారు, రకరకాల ఇదిలో ఉంటారు, కానీ మీరు నిజంగా కూడా అహం బ్రహ్మాస్మి, నేనే శివుడిని, నేనే గాడ్ని అని ఎప్పుడైతే మీరు ఆ భావంతో కూర్చుంటారో అప్పుడే మీ యొక్క కుండలిని అవేకన్ అవుతుంది, మీరు శక్తివంతంగా తయారవుతారు, మీ యొక్క బ్రెయిన్ ఓపెన్ అవుతుంది, మీలో శక్తి కేంద్రాలన్నీ కూడా మేల్కొంటాయి, మీలో థర్డ్ ఐ యాక్టివేట్ అవ్వడము, చాలా సెన్సిటివ్గా మీరు మారిపోతారు, చాలా విషయాలు మీరు అర్థం చేసుకుంటారు, అవేర్నెస్లోకి వెళ్ళిపోతారు, మీకు ఎరుక వస్తుంది. ఆ ఎరుక వస్తే మీరు ఎప్పుడు లో అవుతున్నారో మీరు గమనించవచ్చు. మనం ఎప్పుడైతే లో అవుతామో, మనం ఎప్పుడైతే మిస్ అవుతామో, మన కనెక్షన్ మనకి ఎప్పుడైతే మిస్ అవుతుందో అప్పుడే మనము డిప్రెషన్లోకి కానీ, బాధల్లోకి కానీ, మనం గతంలోకి వెళ్ళడం కానీ, ఫ్యూచర్లోకి వెళ్ళినప్పుడే మనం నిజంగా కూడా మనతో మనం డిస్కనెక్ట్ అవుతాం అన్నమాట. సో ఎప్పుడైతే మనము భగవంతుడు అనే భావంతో మనం కూర్చుంటామో, అట్లాగా ధ్యాన సాధన ఎవరైతే చేస్తారో, అలాంటి భావనలో, అలాంటి థింకింగ్ ప్యాటర్న్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా చాలా శక్తివంతంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా, వాళ్ళకి ఎప్పుడు ఏది అన్నీ సాధ్యమే అనుకుంటారు. వాళ్ళు ప్రతిదీ కూడా నేను ఏదైనా చేయగలుగుతాను, వాళ్ళ ఆరానే పెద్దగా ఉంటుంది. ఎవరైతే భగవంతుడు అని భావనలో ఉన్నారో వారి యొక్క ఆరా, వాళ్ళ యొక్క వైబ్రేషన్ చాలా ఉన్నత స్థాయిలో ఉంటుంది. దానికోసం మనం ఎన్నో రకాల ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. ఎన్ని ప్రాక్టీస్ చేసినప్పటికీ కూడా ఆ భావన అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత మీకు ఎన్నో విషయాలు మీకే అర్థమవుతాయి అన్నమాట. ఎరుక వచ్చిన తర్వాత మీకు రకరకాల రహస్యాలు మీకు అర్థమవుతాయి. మీరు ఎలా శక్తివంతంగా ఉండాలి, మీకు ఎప్పుడు ఎరుక రానంత వరకు మిమ్మల్ని, మీ ఎనర్జీని, మీ యొక్క వైబ్రేషన్ని మీరు ఎరుకతో కాన్షియస్గా మీరు గమనించకపోతే మీరు చాలా కాలం డిప్రెషన్లో ఉంటారు, చాలా కాలం అన్అవేర్గా బతకాల్సి వస్తుంది. కాబట్టి మనం ఇలా శక్తివంతంగా బతకాలనే, మన జీవితంలో ఉన్నతంగా బతకాలనుకుంటే, జీవితంలో పూర్తిగా టోటల్గా మనం ఉండాలనుకుంటే మనము మనలోకి ప్రయాణించాలి. మనం ఈ భావనలో ఉండాలి. దేవుడు, భగవంతుడు నేనే అనే భావనతో మీరు ధ్యానం చేయాలి. ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి, ఎన్నో రకాల టెక్నిక్స్ ఉన్నాయి, టీచింగ్స్ ఉన్నాయి. సో అందులో కూడా మీరు నిజంగా కూడా శక్తివంతంగా మీరు సాధన చేయాలనుకుంటే సుషుమ్న, మీ యొక్క ఎనర్జీ అనేది, మీ యొక్క శ్వాస అనేది సుషుమ్నలోకి ప్రయాణించే మార్గాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ప్రాక్టీసెస్ చేయండి. చాలా రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఏ ఏ ఏ ఏ సాధన అయితే చేస్తామో ఆ సాధనలో మన యొక్క ప్రాణము, మన యొక్క శ్వాస సుషుమ్నలోకి వెళ్ళాలి. అలా సుషుమ్నలోకి వెళ్ళే ప్రాక్టీసెస్ ఎన్నో ఉంటాయి, బ్రీతింగ్ టెక్నిక్స్. అలాంటి సాధనలు మీరు చేయాలి. ఇంకా మీరు చాలా ఎరుకతో మీరు గమనించాల్సి వస్తుంది. మీరు చాలా అవేర్గా, మీ యొక్క కాన్షియస్గా మీ యొక్క బాడీని, మీ యొక్క మైండ్ని, మీ యొక్క థాట్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. మీరు శక్తివంతంగా మారాలనుకుంటే
చిన్న ఆలోచన మీ వైబ్రేషన్ని మీ యొక్క ఎనర్జీని ఒక్క థాట్ కొలాప్స్ చేస్తుంది. ఒక్క సరికాని ఆలోచనలు, సరికాని సంకల్పాలు మీ యొక్క టోటల్ ఎనర్జీ సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తుంది. మనం నెగిటివ్ థింకింగ్ అని చెప్తుంటాం. సో ఎవరైతే భగవంతుని అనే భావనలో ఉండి, ఎవరైతే సర్వీస్లో ఉంటారో, ఎవరైతే ప్రేమను పంచడానికి సిద్ధంగా ఉంటారో, ఎవరైతే జ్ఞానాన్ని పంచడానికి సిద్ధంగా ఉంటారో, ఎవరైతే సేవ చేయడానికి మొగ్గు చూపుతారో, ఎవరైతే తనని అందరిలో చూసుకుంటారో, తనలాగా అందరినీ ట్రీట్ చేస్తారో, ఎవరైతే సమదృష్టితో చూస్తారో, వాళ్ళు చాలా వైబ్రెంట్గా ఉంటారు, చాలా ఫ్రీక్వెన్సీతో ఉంటారు. అలాగే మనం బుద్ధుడు కానీ ఎంతోమంది చూస్తున్నాం, పెద్ద పెద్ద గురువులను. ఇంకా మన థింకింగ్ని బట్టి మన యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. కొంతమంది ఎలా అంటే మీ యొక్క థాట్ని బట్టి మీ వైబ్రేషన్ అనేది మారుతూ ఉంటుంది. ఎవ్రీ థాట్కి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ థాట్ని బట్టి మీరు జీవితంలో ఏమేమి సంకల్పాలు, దృక్పథాలతో మీరు జీవిస్తున్నది ఇంపార్టెంట్. దాన్ని బట్టి మీ శక్తి, ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అందరూ ఒకే ఫ్రీక్వెన్సీలో, ఒకే శక్తిలో ఉండరు. ఎవరైతే నిజంగా అన్లిమిటెడ్ థింకింగ్లో ఉంటారో, అన్లిమిటెడ్నెస్లో ఉంటారో, వాళ్ళు చాలా శక్తివంతంగా ఉంటారు. ఇదే మన యొక్క నిజమైన స్వభావం. ఎందుకంటే నువ్వు భగవంతుడిని నీకు అర్థమైన తర్వాత నువ్వు ఇంకా లిమిటెడ్ థాట్స్తో నువ్వు ఉన్నావంటే నీ యొక్క శక్తి కేంద్రాలు మేల్కొనవు. నువ్వు భగవంతుడు అనుకున్నప్పుడు నువ్వు అపరిమితమైన జ్ఞానాన్ని, అపరిమితమైన ఆనందాన్ని పొందడానికి సిద్ధంగా ఉంటావు. నీ ఆలోచనలతోనే, నీ యొక్క పరిమితమైనటువంటి ఆలోచనలతో నీ శక్తిని ఉద్గారం కాకుండా నువ్వు ఆపేసుకుంటున్నావు. నీ యొక్క శక్తి కేంద్రాలను బ్లాక్ చేసేసుకుంటున్నావు. ప్రతి ఒక్కరూ ఈ భావంతో ఉంటే మనం ఎప్పుడు కూడా కంపేర్ చేయకూడదు. మిమ్మల్ని ఎప్పుడు కూడా మీరు తక్కువ అంచనా వేసుకోకూడదు. ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరిలో ఆ శక్తి, నిగూఢ శక్తి దాగి ఉంది. ఆత్మ అందరిలో ఉంది. మీరు ఆ భావంతో ఉండండి, అంతే. మీకు జరగాల్సిన ప్రాసెస్ మొత్తం జరుగుతుంది. అందాల్సిన విద్యలు, అందాల్సిన గైడెన్స్, రావాల్సిన గురువులు మీ లైఫ్లోకి వస్తారు. ఎప్పుడైతే మనము ఆలోచనలను సరి చేసుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే మనం ఇలాంటి ఆలోచనైనా, ఇలాంటి అసాధ్యాలను కూడా మనం ఆలోచించగలిగే స్థాయికి మనం వెళ్తాము, అప్పుడే మనకు నిజంగా శక్తివంతంగా మన యొక్క ఆత్మ మనలో ఉన్నటువంటి ఆ వ్యక్తీకరించబడుతుంది. మనం అన్లిమిటెడ్ థింకింగ్లోకి మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడే మన యొక్క ఫ్రీక్వెన్సీ అనేది, మన యొక్క బాడీ యొక్క ఇది అనేది కంప్లీట్గా మారుతుంది. అప్పుడే మనకు ధ్యానం కూడా అద్భుతంగా కుదురుతుంది. మన థింకింగ్ మార్చుకోకుండా మీరు ఎన్ని సాధనలు చేసినా కూడా మీకు ఆలోచనల మేరకు మీరు ఏంతో ఆ సాధన స్టార్ట్ చేస్తారో దాని వరకే పనిచేస్తుంది అది. మీరు ఈ భావంతో ఉంటే, భగవంతుని భావంతో ఉంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా మీ జీవితాన్ని కంప్లీట్గా, టోటల్గా మీరు జీవిస్తారు. మన యొక్క ఆరా ఎప్పుడు చాలా వైబ్రెంట్గా ఉంటుంది, చాలా బ్రైట్గా ఉంటుంది. ఎంత ప్రేమను పంచుతూ ఉంటామో, ఎంత శక్తిని మనం ఉద్గారం చేస్తూ ఉంటామో ప్రపంచానికి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం డైలీ సాధన చేస్తూ ఉంటాం. మనలో ఆ కాంతి ఎప్పుడు ఉంటుంది, మనలో ఆ శక్తి, దివ్యశక్తి. దాన్ని ఎప్పుడైతే మనం పంచడం స్టార్ట్ చేస్తామో అప్పుడు అది పెంచబడుతుంది మనలో. నువ్వు ఎంతెంతగా నీ లోపల ఉన్నటువంటి థాట్ ద్వారా
నీ శక్తిని నువ్వు వాడుకుంటావో అప్పుడు అంతంత ఫ్రీక్వెన్సీ నీకు పెరుగుతూ ఉంటుంది. ఎంతెంతగా వాడుతుంటే అంతంతగా నీ యొక్క కాన్షియస్నెస్ చైతన్య పరిణామం అంటారు. నీ యొక్క ఆత్మ ఉన్నతి, నీ యొక్క అవేర్నెస్ అనేది పెరుగుతుంది. నీ యొక్క అవగాహన శక్తి అనేది పెరుగుతుంది. నీ శక్తిని ఎప్పుడైతే పెంచుకుంటావో, నీ వైబ్రేషన్ ఎప్పుడైతే పెంచుకుంటావో, నీ ఎనర్జీని ఎప్పుడైతే పెంచుకుంటావో అప్పుడే నీకు నిజంగా కూడా జ్ఞానం అనేది వస్తుంది. అది అనుభవం ద్వారా రావాలి. అనుభవం ఎలా వస్తుంది? ఆలోచన ద్వారా, వాస్తవాల ద్వారా. నీ శక్తిని వినియోగించడం ద్వారానే నీకు అనుభవం ద్వారానే జ్ఞానం వస్తుంది. నువ్వు ఎలాంటి కర్మలు చేస్తున్నావు ఇంపార్టెంట్. అందుకే మనము ఎంత జ్ఞానాన్ని పంచుతామో, అంత శక్తిని పంచుతామో, అంత మన యొక్క వైబ్రేషన్ పెరుగుతుంది, మన యొక్క ఎనర్జీ పెరుగుతుంది. బావిలో నీళ్లు ఎలాగైతే మనం తీస్తే వస్తూ ఉంటాయి, ఎలా తీస్తుంటే వస్తూ ఉంటాయి, అలాగనే మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి ఎంత తీస్తే అంత వస్తుంది. ఎంత తీసే కొద్దీ అంత వైబ్రేటింగ్గా మన యొక్క సోల్, మన యొక్క కాంతి వలయం పెరుగుతుంది, మన ఆరా పెరుగుతుంది. మనం ఎంతగా వాడితే అంతగా మన యొక్క ఆరా, ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతుంది మనలో. మనం ఎంత తక్కువగా వాడితే అంత లో ఫ్రీక్వెన్సీలో ఉంటాం. అందుకే కొంతమంది మాటలు అర్థం కాదు. కొంతమంది గురువుస్, కొంతమంది హై స్పిరిచువల్ బీయింగ్స్ మనకు కనిపించరు. కొంతమంది వాళ్ళు కాంతి క్షేత్రాలతో తిరుగుతూ ఉంటారు. హిమాలయాస్లో కొన్ని డైమెన్షన్స్లో ప్లేసెస్ ఉన్నాయి, శంబాలా అని చెప్పేసి అట్లా. ఎందుకంటే అన్లిమిటెడ్ థింకింగ్లోకి ఎవరైతే వెళ్ళగలుగుతారో వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ అనుకోండి, వాళ్ళ యొక్క చైతన్యం స్థాయి పెరగడం వల్ల వాళ్ళకి ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎన్నో విషయాలు అవగాహనలోకి వస్తాయి. అది ఎవరికి వారుగా అనుభవించాల్సిన విషయం. థ్యాంక్ యూ సో మచ్.